హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దండి, నిన్న వచ్చేసి వీడియో అనేది పెట్టలేకపోయాను. ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకైతే కామెంట్ చేశారండి, ఏంటక్క వీడియో అనేది ఈ మధ్య సరిగా పెట్టడం లేదు అన్నారు. సో ఐఎమ్ సో సారీ అండి. ఎందుకంటే నా ఫోన్ అనేది చాలా ఎందుకో స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వలన ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అక్కడికి నేను నా ఫోన్లో చాలా వరకు వీడియోస్ అనేది డిలీట్ చేశాను. వీడియో డిలీట్ చేసిన తర్వాత అప్పుడైతే అప్లోడ్ అవుతుందన్నమాట. అంటే నిన్న నైట్ వరకు నాకు ఏమైందో ఈ క్రైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తుంటే స్ట్రక్ అయిపోతుంది. అలా చాలా వరకు స్టోరేజ్ ఉంది అనుకుంటే అంత ఎక్కువేం వీడియోలు అనేది నేను తీయలేదండి. తర్వాత ఇంకా చూసుకుంటే ఒక్కోటి ఇన్స్టాగ్రామ్ అది ఇది అని డిలీట్ చేసుకుంటే ఇప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ చేయనీకైతే వీలవుతుంది. ఇప్పుడు స్ట్రక్ కాకోకుండా అట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకునేందుకు బాగా రన్నింగ్ అవుతుంది అనమాట. సో ఒక్కరోజు 2 రోజులు వీడియో పెట్టబోయేసరికి నన్ను చాలా బాగా అభిమానిస్తున్నారు. చాలా మంచిగా అయితే కామెంట్లు అయితే పెడుతున్నారండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వచ్చేసి అంటే ఒకరికి మంచి చేస్తే మనకు మంచిగా జరుగుతుంది అనేది ఇదేనండి. మొన్న సోమవారం రోజు పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. చాలా బాగా అర్థం చేసుకొని నాకు మంచిగా అయితే కామెంట్ పెట్టారు. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుండండి, ఇలాగే ఆదరిస్తుండండి. మంచి వీడియోస్ అనేది నేను చేస్తానన్నమాట. బాగా మోటివేషన్గా ఉండే వీడియోస్ అనేది మన ఛానల్లో అనేది వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగేలాగా అయితే బాగా అయితే అర్థమయ్యేలా మీకు ఉంటుందన్నమాట. ఇక మీదట వచ్చేసి ఇంకా బ్రేక్ అనేది కానివ్వనండి. ఎందుకంటే ఈరోజు వెళ్ళి ఖచ్చితంగా ఈ ఫోన్ అనేది నేను రిపేర్ చేయించుకొని వస్తాను. ఎందుకు ఇలా స్ట్రక్ అవుతుంది అనేది నేను ఒకసారి షాప్కి వెళ్ళి చూపించుకొని వస్తాను. ఇంకా మంచిగా వీడియో ఎడిటింగ్ కానీ వీడియోస్ కానీ తీసి మీకైతే అప్లోడ్ చేయడం అయితే కుదురుతుంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ అనేది పెట్టమంటున్నారు. అంటే కటింగ్కి కానివ్వండి, స్టిచ్చింగ్ సంబంధించినవి కానివ్వండి పెట్టండి అని అడుగుతున్నారు. పెట్టచ్చండి, కాకపోతే దానికి కెమెరా బాగా షూట్ చేసే వాళ్ళు ఉండాలి. ఇలా ట్రైప్యాడ్ పెట్టుకొని మీకైతే అర్థమయ్యే విధంగా నేను చెప్పలేను. ఎందుకు మిమ్మల్ని నేను మోసం అనేది చేయలేనండి. ఇలాగ చూస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా కటింగ్ చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది? దీనికంటూ ఓ మనిషి ఉండి మంచి ట్రైప్యాడ్ ఉండి మంచి కెమెరా అంటే మీకు క్లియర్గా చూపించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. నా ఫోన్ అనేది అంత క్లారిటీ ఉండదండి. ఏదో కవర్ చేస్తున్నాను కానీ నా ఫోన్ అనేది అంత క్లారిటీ ఉండదు. పోనీ ఫోన్ కొత్తది కొందామా అంటే అంత బడ్జెట్ అనేది మనకు అనేది లేదండి. ఏమన్నా మన ఛానల్ ఫుల్ గ్రోత్ అయితే అయ్యేదాన్ని బట్టి నేను మంచి ఫోన్ తీసుకొని మీకు అప్పుడు మంచిగా ఇట్లా కటింగ్స్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది చేయగలను. ఇప్పుడైతే ఈ ఫోన్తో ఈ రకంగా అయితే నేను మీకు చెప్పలేను. పైగా దానికి ఒక మనిషి ఉండాలి బాగా వీడియో తీసేదానికి. అలా ఆ విధంగా అయితే సపోర్ట్ ఉంటే అవుతుంది. అట్లా కెమెరా అన్నా బాగుండాలి, లేదంటే అట్లా తీసే మనిషి అన్నా నాకు సపోర్ట్ ఉండాలి. ఈ రెండూ లేని తర్వాత నేను షూట్ చేయలేను సరిగ్గా. ఎందుకంటే ఏదో అడప అట్లాగా మీకు క్లారిటీ లేకుండా తీసి మీకు అర్థం కాకోకుండా అట్లయితే నేను ఏదైనా కానీ మంచి పని చేస్తే అడికి క్లియర్గా ఉండాలి. అలా లేకుంటే అసలు నేను చేయలేను. ఎందుకంటే దాని నుంచి మీరు నేర్చుకోవాలి కాబట్టి మీకు అనేది నేను క్లియర్గా చూపించాలి. నేర్చుకునే విధంగా మీకు అర్థమయ్యే విధంగా మీకు వీడియో అనేది షూట్ చేయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, కైనా మీకు చూపించేదానికి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. లేదంటే తర్వాత మీకే బోర్ కొడుతుంది అనమాట.
ఆల్రెడీ చాలా ఛానల్స్ ఉన్నాయండి నేర్పించడానికి, కానీ నా కాన్సెప్ట్ అంటే నేర్పించడమే కాదు, మోటివేషన్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్ అనమాట. ఎవరైతే పని చేతిలోనే చేసుకోలేక కొద్దిగా ఉంటారో వాళ్ళకి మంచి మోటివేషన్ ఇచ్చి ముందుకు పంపించాలనే టాపికే అండి నాది. ఛానళ్ళు చాలా ఉన్నాయండి నేర్పించేదానికి. మన ఛానల్ వచ్చేసి మోటివేషన్కి మాత్రమే. ఓకేనా అండి? ఇది వాళ్ళ వీడియో. రేపు మరొక వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా అండి? బాయ్.